చాలా చెప్పలేదండి. మంది ఈ ఉచిత బస్సు అనేది తగలడం ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా మంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా బాధపడుతున్నారండి. మా రోజువారీ కూలి అనేది పొట్టకూటి కోసం తిరిగే కష్టం అంతా పోతుంది. ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పి మొత్తం పల్లెటూరులో ఉండే జనాలే కానీ సిటీలో ఉండే వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారండి. దాన్ని ఎంతవరకు ఏదైనా కరెక్ట్ చేయగలరండి గవర్నమెంట్? ఏదైనా మీకు ఏదైనా అవకాశం ఇస్తుంది అనుకుంటారా? చూడండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఈ ఉచితం ఇవ్వడం వల్ల ఒక ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అవునండి. ఇప్పుడు మేము క్యాబ్ నడిపిస్తాం, మాకు ఆన్లైన్ లో వచ్చే బిజినెస్ కూడా మాక్సిమం తగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు మాకు ఆన్లైన్ లో వస్తాయి. ఒక ఆటో అతను పోతా మాట్లాడుకుంటా పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బోయిన్పల్లి ఒక ఇద్దరు లేడీస్ ఉంటారు. అవునండి. ఆ ఆటోలో ఎక్కితే ఆ ఆటో వాడికి డీజిల్ ఖర్చు వెళ్తుంది, వాని ఇంటికి ఏదో వెళ్తుంది, ఏదో ఒకటి అవుతుంది. ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్పి దానిలో కూడా ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అవునండి. అంటే ఈడిగిడంగా ఇదే రాష్ట్రానికి సంబంధించిన వాడు కదా సార్. అవునండి. ఆ ఆటోకి గిడంగా ఇంట్లో ఫ్యామిలీ ఉంది, ఇంట్లో స్త్రీ ఉంది కదా సార్. ఓకే. ఆమె సావని వేరేళ్ళు బతకనా సార్, ఇదెక్కడ న్యాయం? ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం తగ్గిపోయిందని అంటున్నారండి. ఒక దాదాపు 30-40% ఆదాయం పడిపోయింది ఉచిత బస్సు అనేది ఇవ్వడం వల్ల. జనాలు ఖాళీగా ఉన్నా కానీ ఇంకా జనాలు పని కట్టుకొని మరి అదే పని మీద వెళ్తున్నారు అన్నట్టు కూడా కొన్ని విమర్శలు. అవును. ఇంకొకటి సార్, ఉచితం ఇవ్వడం వల్ల ఆదాయ వనరులు తగ్గిపోతాయి. అవునండి. నేను మా రేవంత్ రెడ్డి సాబ్కి స్పెషల్ గా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఉమ్. ఉచితం ఇవ్వకండి సార్. మీకు గవర్నమెంట్ కి ఆదాయం పెరగాలంటే మీరు ఏం చేయండి, 12 గంటలు నడిపించే బస్సు 24 అవర్స్ డ్రైవర్ చేపియండి. ఇప్పుడు ఐటీ సెక్టార్ లో మీరు చూస్తారు, అవునండి. క్యాబ్లు నడుస్తాయి. ఆ క్యాబ్లు 24 గంటలు నడుస్తాయి. ఆర్టీసీల మీదగా స్టాఫ్ ఉంది. ఉమ్. మీరు కొత్త మందికి రిక్రూట్ చేయండి, ఓకే. ప్రతి దానిలో కూడా రిక్రూట్ చేయండి. మన దగ్గర మొన్న కొన్ని ఎలక్షన్ దానిలో కూడా నేను విన్నా, ఉమ్. మన సీఎం సాబ్ది ఉమ్. చాలా లక్షన్నర ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పండి. మీరు ఉచితం ఇవ్వకండి సార్, ఆ 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయండి. అంటే ఈ ఉచిత పథకాల కన్నా సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలు సార్. ఇవ్వాలంటారు మీరు? గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా ఉమ్. అక్కడ ఉద్యోగాలు నింపి మీరు ఓపెన్ మార్కెట్ లా ఓకే. రేట్ తగ్గించి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటాం మేము. మీకు సంతోషంతో మా సీఎం సాబ్ ఇది చేసిండని చెప్తాం. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలనకి కరెక్ట్గా ఒక వారం రోజులు అవుద్దండి సుమారుగా. ఈ వారం రోజులు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయండి. ఈ ఉచితం అయితే వేస్ట్ అండి సార్. ఉచితం అయితే వేస్ట్ అండి. ఇదిగోండి, రెండోది వచ్చేటప్పటికి ఆర్టీసీకి నష్టం పోయిందనుకోండి, ఒక సంస్థ నష్టపోయినట్టే కదా, ఓకే. ప్రభుత్వ సంస్థ ఇప్పుడు నష్టపోయినట్టే. రెండో నిర్ణయం వచ్చేటప్పటికి రాయదుర్గం మెట్రో నుంచి డైరెక్ట్ శంషాదాబాద్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ కలుపుదామని చెప్పి కేసీఆర్ గారు ఉన్న టైంలోనే దాన్ని చర్చించారండి. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేసి ఇటు ఎల్బీ నగర్ నుంచి కానీ లేకపోతే వేరే సైడ్ నుంచి కానీ ఫలక్నామాకు కూడా మెట్రో కలుపుదాం అన్నట్టు ఈయన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఓన్లీ సిటీలో మెట్రో బాగా డెవలప్ చేద్దాం అది కరెక్టే సార్. ఇప్పుడు అది మీరు చెప్పినట్టు బెటర్ అంటారా? అది చాలా బెటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎల్బీ నగర్ నుంచి అక్కడ నుంచి మెట్రో తీసుకుపోవడం మంచిది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చాలా అభివృద్ధి చెందింది. ఓకే. అసలు అక్కడ ఇప్పుడు అభివృద్ధి అనేది అవసరం లేదు, ఓవరాల్ అంతా బాగా డెవలప్ అయింది. బాగా డెవలప్ అయింది. అక్కడ ఫ్లైట్ దిగుతుంది, హెలికాప్టర్ దిగుతాయి, అన్ని దిగుతాయి. ఓకే. ఇప్పుడు అక్కడ అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నేను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే వేరే చోటు గిట్ట డెవలప్ కావాలి. ఓకే. వేరే చోట డెవలప్ చేద్దాం. ఇప్పుడు ఒకటే చోట డెవలప్ చేసుకుంటా పోతే లాభం లేదు కదా సార్. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలన అనేది కరెక్ట్ గా సజావుగా సాగుద్ది అనుకుంటారా మీరైతే? ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఇప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు ఈ ఉచితాలు మానేసి ఓకే. ప్రతి బీదవాడి గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, బీద వాళ్ళ పార్టీ అంటారు. ఓకే. మీరు బీద వాళ్ళ గురించి ఆలోచించి, ఇప్పుడు చూడండి, నేను మీకు 2 నిమిషాల ముందు ఒక మాట చెప్పిన అవునండి. సార్. మొన్నటి వరకు నేను 55 రూపాయలకు కేజీ బియ్యం తీసుకుంటుంటే ఓకే. ఈరోజు అదే బియ్యం 65 రూపాయలు ఉన్నాయి సార్. ఓకే. మీరు దీని మీద దృష్టి సారించి ఒక సామాన్య ప్రజలకు మేలు చేకూర్పించండి. అది సార్ మా కోరిక. మీరైతే కోరుకునేది సామాన్య సామాన్య ప్రజలకు నిత్యావసరాలు నిత్యావసరాలు తగ్గిస్తే అంతే సార్, మాకు అదే 10,000తో సమానం. ఓకే. థ్యాంక్ యూ.